అందరికీ నమస్కారం. ఫ్రెండ్లీ ఫుడ్ బాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. పాలకు ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, ఉల్లిపాయలు 1, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఆలుగడ్డలు 2, కొత్తిమీర, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 5 టేబుల్ స్పూన్. ముందుగా పెనుములోకి నూనె తీసుకోవాలి. నూనె వేడి చేసిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత కొత్తిమీర వేయాలి. కాసేపు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పసుపును వేసి ఆలుగడ్డ ముక్కలకి పట్టే విధంగా కలియబెట్టాలి. తరువాత 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పాలకూర ఆకు వేసుకొని బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కారం పొడి, ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు కలియబెడుతూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు రుచికరమైన వేడి పాలకు ఆలూ ఫ్రై సిద్ధం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.